మా నాన్న ఏమీ ఇంటి ముందు నీకోసం ఎదురు చూడట్లేదు. కాస్త తల్లిటి తిప్పు. ఎంత తల్లిదండ్రుల మీద ప్రేమున్నా ఇక మర్చిపోక తప్పదమ్మా. అంతేకాక ఈ జీవితంలో నీ గడప తొక్కనని మీ నాన్నగారు మాటిచ్చారు. మైథిలి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మా దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. సులోచన, బియ్యం చెంబు రెడీ చేశావా? చేశామత్తయ్య. సరే తీసుకురా. త్రిషా, పెట్టమ్మా. మైథిలి, బియ్యం చెంబుని తన్నమ్మా. అలాగే అమ్మమ్మ. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండమ్మా. ఆగండి 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 ఆగండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరి పేరు ఒకరు చెప్పి అప్పుడు లోపలికి రావాలి. అలా ఎలా వచ్చేస్తారు? ఏమే, ఇవన్నీ మరదళ్ళు అడుగుతారు. నువ్వు తల్లివి, నువ్వు అడుగుతావేటి? ఇక్కడ మరదలు లేకపోయినా ఆచారం ఆచారమే, అందుకే అడుగుతున్నాను. ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రావాలి, అంతే. నేను నా భార్య మైథిలి వచ్చా. అమ్మా, మీ ఆయన భార్య గారు, ఇప్పుడు మీ ఆయన పేరు చెప్పి లోపలికి రా. నేను మా ఆయన పురుషోత్తం వచ్చాం. అమ్మయ్య, మొత్తానికి మా కోడలి పిల్ల వాళ్ళ ఆయన పేరు చెప్పేసింది. ఇక లోపలికి రండి. రండి రండి రండి. శుభప్రద, మైథిలి దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. వెళ్ళి దీపం తీసుకురా. అలాగేనమ్మా. పదండి. శుభప్రద, దీపం తీసుకొస్తున్నావా? తీసుకొస్తున్నానమ్మా.
వెళ్ళి దీపం వెలిగించమ్మా. శుభప్రద శుభప్రద శుభప్రద. నీకు కొంచెమైనా బుద్ధుందా? నేనే దీపం తీసుకురమ్మన్నాను, నువ్వేం దీపం తీసుకుని వచ్చావు? సారీ అమ్మా, పొరపాటున రోజూ వాడే దీపం తీసుకురాబోయి వేరే దీపం తీసుకొచ్చాను. అసలు ఆ దీపమేంటో, దీపానికున్న గతమేంటో మర్చిపోయావా? గుర్తుందమ్మా. గుర్తుండి కూడా ఎందుకు తెచ్చావు? నా గతాన్ని గుర్తు చేయడానికా? ఆ దీపం చూపిస్తేనే నా గుండెల్లో అగ్ని పర్వతాలు రగులుతాయని, కలలా కనుమరుగైపోయిన గతం నా కళ్ళ ముందు కనపడుతుందని మర్చిపోయావా? సారీ అమ్మా, ఏదో పొరపాటును తీసుకొచ్చేశాను. మర్చిపోవాలనుకున్న గతాన్ని మళ్ళీ గుర్తు చేసావు కదా. స్వామి, కుటుంబానికి ఎవరి శాపం తగిలిందో తెలీదు, ఏ దేవుడు మా మీద ఆగ్రహించాడో తెలీదు, కానీ మా పెద్ద కొడుకు ఇంటికి దూరం అయ్యాడు. చిన్న కొడుకు ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. భర్త లేక విధవైన ఒక కోడలు, భర్త ఉండి కూడా ఏ సంతోషం నోచుకొని నా పెద్ద కోడలు. వీళ్ళందరినీ చూస్తుంటే నా గుండె కన్నీటి సముద్రం అవుతుంది స్వామి. దయచేసి ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి స్వామి. ఒక దీపం తీసుకురండి. సుభద్ర, దీపం తీసుకురా. అలాగేనమ్మా. దాన్ని ఈ హోమగుండం ముందు ఉంచండి. ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దాన్ని వెలిగించండి. సుహాసిని, వెలిగించు. అలాగే అత్తయ్య. మరి ఎవరైనా ప్రయత్నించండి. శుభప్రద, దీపం వెలిగించు.
కొన్ని సంవత్సరాల క్రితం నిండు గర్భవతిగా ఉన్న ఓ శ్రీమూర్తి మీ ఇంట్లో అడుగుపెట్టింది, అవునా? అవును స్వామి. నీ చేతుల మీదుగా ఆవిడికి పురుడు పోస్తే పండంటి బిడ్డను ప్రసవించింది, నిజమా? నిజమే స్వామి. ఆ తరువాత మీ కుటుంబ కలహాల వల్ల కన్నీటితో మీ ఇంటిని విడిచి వెళ్ళిన మీ ఇంటి ఆడపిల్ల తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. ఆనాడు ఆ తల్లి పెట్టిన ఆత్మఘోష శాపంగా మారి మీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆమె ఉసురు మీ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ కారణం చేతనే మంత్రించబడ్డ ఈ దీపం మీరు వెలిగించినా వెలగలేదు. స్వామి, ఆమెకు మేం చేసిన ద్రోహమే ఉంది. ఏముందో మీ అంతరాత్మకు తెలుసు. ఆమె ఆత్మ శాంతించే వరకు, మీ కుటుంబాన్ని క్షమించే వరకు ఈ దీపం వెలగదు. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? ఏదో ఒక రోజున ఎవరో ఒకరు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఆ ఆత్మకు ఆత్మబంధువైన వాళ్ళు ఈ దీపం వెలిగించినప్పుడు అప్పుడు ఆత్మ శాంతిస్తుంది, మనస్ఫూర్తిగా క్షమిస్తుంది. ఆ రోజున ఈ దీపం వెలుగుతుంది. అప్పుడే మీ ఇంటికి పట్టిన శాపం తొలగుతుంది. ఇదే దైవాజ్ఞ. ఆత్మ శాంతిస్తుంది. నా ఇంట్లో దీపం వెలుగుతుంది, వెలుగుతుంది, వెలుగుతుంది. ఇంట్లో అత్తయ్య, దీపం వెలుగుతుంది. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఛ! అనవసరంగా గతాన్ని గుర్తు చేసుకున్నానే. శుభప్రద, ఆ దీపం తీసేసి వేరే దీపం పెట్టు. నేను ఆల్రెడీ మార్చేశానమ్మా. అమ్మా మైథిలి, ఆ దీపం వెలిగించు. అసలు ఆ దీపాన్ని చూడగానే అమ్మమ్మ గారు ఎందుకలా ఆవేశపడిపోయారు? ఆ దీపాన్ని చూసి ఎందుకంత టెన్షన్ పడ్డారు? ఆ దీపం వెనకాల పైకి చెప్పలేని గతం ఏదో ఉంది. అదేంటో నేను తెలుసుకోవాలి. అమ్మా, ఎన్ని కష్టాలెదురైనా కేవలం నీ దయ వల్ల నేను కోరుకున్న వ్యక్తికి భార్యని కాగలిగాను. నన్ను ఇష్టపడని ఈ మనుషుల మనసులు గెలిచేలా, వారి మనసుల్లో కోడలుగా నాకు స్థానం దొరికేలా నువ్వే నడిపించాలి తల్లి. ద్వేషించే వీళ్ళందరూ నన్ను ప్రేమించేలా చేసుకోవాలి. అలా నన్ను ఆశీర్వదించమ్మా.
వెయ్యేళ్ళు చల్లగా వర్ధిల్లండి. పది కాలాల పాటు పిల్లా పాపలతో పచ్చగా ఉండాలి. కోడలుగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణమే ఒడిబియ్యం వండి అందరికీ వడ్డించాలి. కాని దురదృష్టమేంటో మీ నాన్న ఇంకోసారి మా ఇంటి గడప తొక్కనని శపథం చేసి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు నీకు ఒడిబియ్యం ఎక్కడ్నించొస్తాయి? ఎలా వండుతావు? పాపం మైథిలిని చూస్తుంటే జాలేస్తుందాంటీ. అతి కష్టం మీద కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టగలిగింది కానీ వాళ్ళ అమ్మకి నాన్నకి ఈ ఇంట్లో అడుగుపెట్టే అవకాశమే లేకుండా పోయింది. తనకి తన పుట్టింటి వాళ్ళు జరిపించాల్సిన ఆచారాలు సంప్రదాయాలు జరుపుకునే అదృష్టం లేదేమో. సో ఓడిబియ్యం లేదు, ఏమీ లేదు. త్రిష, శుభమా అని పెళ్లి కూతురు ఇంట్లో అడుగు పెడితే ఇలాగేనా మాట్లాడేది? ఇప్పుడేంటి, వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పొయ్యకపోతే తాను ఒడిబియ్యం వండలేదా? తనకి నేనున్నాను. తన తల్లి స్థానంలో నేను నిలబడి నేను ఒడిబియ్యం పోస్తాను. అదే బియ్యంతో వంట చేసి మైథిలి అందరికీ వడ్డిస్తుంది. ఏ నీకేమన్నా పిచ్చి పట్టిందేటే? నువ్వెలా ఓడి బియ్యం పోతావే? మీరు తండ్రి స్థానంలో ఉండి ఉత్తంకి కాళ్ళు కడిగి కన్యాదానం చేయగలేంది తల్లి స్థానంలో నిలబడి నేను ఒడిబియ్యం పొయ్యలేనా? సూపర్ అమ్మా, చాలా కరెక్ట్ మాట చెప్పావు. ఏమావయ్యా, నువ్వు నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయగలేంది అమ్మ ఒడిబియ్యం పోస్తే తప్పేంటి? అమ్మా, నువ్వు 100% కరెక్ట్. ఇక జరగాల్సిన కార్యక్రమం చూడు. అలాగే నాన్న. ఏంటత్తయ్యా ఇదంతా? పోస్తే సత్యవతి ఒడిబియ్యం పొయ్యాలి కాని శుభప్రద పొయ్యడమేంటి? లీలాకృష్ణ మాత్రం ఇష్టపూర్వకంగా ఉత్తమ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడా? ఏ విధి రాతైతే లీలాకృష్ణని ఉత్తమ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయించిందో అదే విధిరాత శుభప్రదని మైథిలి తల్లి స్థానంలో నిలబెట్టి వడిబియ్యం పోయిస్తుంది. మనుషులు చేసేది ఆపగలం కాని ఆ దేవుడు చేసేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈవిడొకత్తి సమస్యకి పరిష్కారం చెప్తుంది అనుకుంటే వేదాలు చెప్తుంది. మైథిలి, కొంగు పట్టమ్మా.